ఇటీవల రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ ప్రస్తుతం కుబేరాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు దర్శకుడు శేఖర్ కమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పైగా ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కుబేరా సినిమాపై ఆసక్తి భారీగా పెరిగింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శేఖర్ కమల ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా నేడు కుబేరా కొత్త పోస్టర్ను చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ధనుష్ తో పాటు నాగార్జునతో కూడిన ఈ పోస్టర్లో డబ్బు కట్టలు, పెద్ద భవనం, పూరి గుడిసెను చూపించడం జరిగింది. తద్వారా ఈ సినిమా కాన్సెప్ట్ ను రివీల్ చేయడం జరిగింది. డబ్బు చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా ఉంటుందనే క్లారిటీ అయితే వచ్చింది. పోస్టర్లో ధనుష్ ను పేదవాడిగా, నాగార్జునను డబ్బున్న వ్యక్తిగా చూపించడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి, కథ ఎలా సాగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బ్రహ్మాస్త్ర తర్వాత మరో హీరో సినిమాలో నాగార్జున ఈ సినిమా ద్వారా కనిపించబోతున్నారు. తమిళ హీరోలు పలువురు ఈ మధ్య కాలంలో తెలుగు దర్శకులతో కలిసి చేసిన సినిమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దాంతో ఈ సినిమా ఫలితంపై యూనిట్ సభ్యులతో పాటు తెలుగు తమిళ సినీ ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొంతకాలంగా వరుసగా తన సినిమాలతో నిరాశపరుస్తూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన నటిస్తున్న కుబేరా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శేఖర్ కమల సినిమా అంటే మినిమం గ్యారంటీ సినిమాగా పేరుంది. ఈయన గత చిత్రాలు ఫిదా, లవ్ స్టోరీలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చాలా గ్యాప్ తీసుకుని స్క్రిప్ట్ పై చాలా వర్క్ చేసిన తర్వాత దర్శకుడు శేఖర్ కమల ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. ధనుష్ ఈ కథపై చాలా ఆసక్తిని కనబర్చాడనే ప్రచారం జరిగింది. కనుక తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్, రామ్మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో స్టిల్ లైన్. ఓకే దెన్, సీ యూ, బై.